హాయ్ అండి. మామిడి చెట్టు చూసారు కదా, చెట్టు నిండా కూడా కాయలే ఉన్నాయి. చెట్టు మాదేనండి. నేనైతే చెట్టుకున్న మామిడికాయలు కాస్త పెద్దగా అయితే కొద్దిగా పచ్చడి పెడతాను, ఇంకొంచెం ఎండబెట్టి అయితే స్టోర్ చేసుకుంటాను. ఇగోండి అన్నీ గాలికి కింద పడిపోతున్నాయి. చాలా పుల్లగా ఉంటాయండి. చాలా పులుపు అయితే చాలా ఉంది. అందుకని తొక్క గీకేసి చక్కగా లోపల పిక్క తీసేసి సన్నగా తరిగి ఎండలో పెట్టుకుంటే బాగా గట్టిగా ఎండిపోతే మనం టమాటా కూడా స్టోర్ చేసుకోవడం చూపించాను కదా వీడియోలో, అలాగే ఈ మామిడికాయ ముక్కలు కూడా స్టోర్ చేసుకోవచ్చు. బాగా ఎండిన తర్వాత పొడిలాగా చేసుకొని స్టోర్ పెట్టుకోవచ్చు, లేదంటే ముక్కలే అలా పెట్టుకుంటే పప్పులోకైనా లేదంటే అప్పటికప్పుడు పచ్చడి చేసినా వేసుకొని రుబ్బుకోవచ్చు. చాలా బాగుంటుంది. నా చిన్నతనంలో అయితే సంవత్సరం మొత్తం ఇలా పింజలు ఉంటే కాయే ఒక కుండలో వేసేసి పచ్చిమిర్చి రాళ్ళు ఉప్పు వేసి వాటర్ ఫుల్గా పోసేసి ఎక్కువ రోజులు సంవత్సరం మొత్తం అలాగే పెట్టేవాళ్ళు. రోజు ఒక కాయ ఒట్టిగానే తీసుకొని తినేవాళ్ళు తొక్కతో పాటు. అట్లా చల్లగా హాయిగా అనిపిస్తుంది. అట్లానే మజ్జిగన్నంతో కూడా పెట్టుకొని తినేవాళ్ళు. ఇంకా కొన్ని ఇలా తొక్కతో పాటు ముక్కలు కట్ చేసి కొద్దిగా బెల్లము, ఉప్పు, కారము, పసుపు, కొన్ని మెంతులు కూడా వేసి అట్లా నానబెట్టుకుని కూడా తినేవాళ్ళు. ఒట్టి బెల్లం వేసుకొని పాకంలాగా వచ్చేది. రోజు ఎండలో పెట్టుడు తీసుడు, అది పాకంలాగా వచ్చి చాలా టేస్ట్గా అనిపించేది. అవన్నీ కూడా రోజు కొద్ది కొద్దిగా వెరైటీలు చేసుకొని అయితే చూపిస్తాను. ఈరోజైతే ఎండలో పెట్టాను. సంవత్సరం